నమస్తే అండి. నా పేరు ఈశ్వరి. కథామృతం ఛానల్కి స్వాగతం. మేము ఈరోజు త్రిపురాంతకం వచ్చాం ఫ్యామిలీతోటి. ఇది అమ్మవారి గుడి. ఈవిడ చిన్నమస్తానమ్మ దేవి అంటారు. ఇది త్రిపురాంతకం వినుకొండకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆమె రూపం చిన్న వయసులో ఉన్న పార్వతీదేవిలా దర్శనమిస్తుంది. అమ్మవారు శ్రీ విద్యా ఉపాసనలో మొదటి అవతారంగా ప్రసిద్ధి చెందారు. త్రిపురాంతకం అన్నది త్రిపురాసురులను సంహరించిన స్థలం అనే అర్థంతో ఉంది. పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనగా ముగ్గురు రాక్షసులు 3 లోకాలపై మాయానగరాలను నిర్మించి లోకాలను హింస కలిగించేవారు. శివుడు తన పాశుపతాస్త్రంతో ఆ మాయానగరాలను వినాశనం చేశాడు. ఈ సంఘటన జరిగిందంటే అదే స్థలం త్రిపురాంతకం. శివుడు ఈ త్రిపురాసురులను సంహరించిన సమయంలో శక్తి రూపమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారు సాక్షాత్కరించారని కూడా విశ్వాసం. ఇది శక్తిపీఠంగా కొంతమంది భక్తులు పరిగణిస్తారు. శ్రీ విద్యా ఉపాసన చేసే సాధకులకు ఇది పవిత్రాత్మమైన స్థలంగా భావించబడుతుంది. ప్రతి శుక్రవారం, నవరాత్రులు, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారి ఆలయంలో తంత్ర పద్ధతిలో కూడా పూజలు జరుగుతాయని కొందరు చెప్తారు. వినుకొండ పట్టణం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది త్రిపురాంతకం. గుంటూరు, నరసరావుపేట, వినుకొండల నుండి బస్సులు లేదా కార్ల ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సుల్లో ఆధ్యాత్మిక విజ్ఞానం, విద్యాబుద్ధి, ఇచ్ఛాశక్తి, ఆత్మబలంతో కూడిన సాధన ఫలించుతుందని విశ్వాసం భక్తులకు. ఇది ఓ త్రిగుణాత్మకమైన తాంత్రిక శక్తితో కూడిన ఆలయం. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఆధ్యాత్మిక చైతన్యం పొందినట్టు అనుభూతి చెందుతారు. ఇది బయటికి వెళ్ళే దారి. మళ్ళీ మస్తానమ్మ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ. మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి.